నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పీఓకే మళ్లీ అగ్నిగుండమైంది. పాక్ అరాచకాలు, అకృత్యాలపై తిరుగుబాటు బావుట ఎగరేశారు పాక్ ఆక్రమిత కశ్మీర్ వాసులు. ఇంతకు వారేం కోరుకుంటున్నారు? స్వాతంత్ర ఉద్యమమా? పాక్పై తిరుగుబాట? ఇప్పటిదాకా ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? పీఓకే మళ్లీ రగులుతోంది. పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలపై తిరగబడుతోంది. సర్కార్ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తున్న పీఓకే వాసులపై పాక్ సైన్యం తూటాల వర్షం కురిపించింది. దాయాది దేశం ఎందుకిలా బరితెగించింది? నిరసనకారుల డిమాండ్లు ఏంటి? ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు మరింతగా ముదురుతాయా? పీఓకే ఎందుకు అగ్నిగుండమైంది? అల్లర్లకు అసలు కారణాలేంటి? సాగుతున్న అరాచకాలేంటి? అక్కడి వారు కోరుకుంటున్నదేంటి? స్వాతంత్ర్య ఉద్యమమా? పాక్పై తిరుగుబాట? దాయాది దౌడు తీయాల్సిన టైం వచ్చిందా? ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? పాక్ ఆక్రమిత కశ్మీర్ మళ్లీ రణరంగమైంది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పీఓకే వాసులపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. తిరుగుబాటు బావుటా ఎగరేయడాన్ని తట్టుకోలేని దాయాది నరమేధం సృష్టించింది. రోజుల వ్యవధిలోనే 2 సార్లు అరాచకాలు, అకృత్యాలకు దిగింది. పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. తాజాగా రావల్కోట్లో నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. మరో 37 మంది గాయపడ్డారు. 3 రోజుల కిందట పీఓకేలో ఘర్షణలు చెలరేగాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మృతి చెందారు. పాక్ నుంచి విముక్తి కల్పించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టగా వారిపై పాక్ ఆర్మీ కాల్పులతో విరుచుకుపడింది. సాధారణ పౌరులు తమకు అందుబాటు ధరల్లో పిండి, బియ్యం, విద్యుత్తుతో పాటు ప్రాథమిక హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన ప్రారంభించారు. వేలాది మంది రోడ్లపైకొచ్చారు. పాక్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నినదించారు. ఈ నిరసన ర్యాలీపై పాక్ సైన్యం ఒక్కసారిగా కాల్పులు జరపడంతో హింసాత్మకంగా మారింది. పాకిస్తాన్ది ఎప్పుడూ వంకరబుద్దే. మింగడానికి మెతుకు లేకున్నా కుట్రలు, కుతంత్రాలకు వెనుకాడదు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి మారణకాండను సృష్టించింది. అన్యాయాలను ప్రశ్నించిన గొంతులపై తూటాల వర్షం కురిపించింది. నిరసనకారులపై సైన్యం కాల్పులు జరపడం పట్ల పాక్ తీరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. జేఏఏసీపై నిషేధం విధించడంతో ప్రారంభమైన అల్లర్లు పాకిస్తాన్ భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణల వరకు దారితీశాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించడంతో పీఓకే ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. పీఓకేలోని ముజఫరాబాద్, రావల్కోట్లో తీవ్ర ఘర్షణలు జరిగాయి. వాటిని కట్టడి చేసేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. పాక్ సైన్యం కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయానికొస్తే, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జూలై 27న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. పీఓకే లెజిస్లేటివ్ అసెంబ్లీ పరిధిలో మొత్తం 53 సీట్లుండగా 45 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 8 స్థానాలను మహిళలు, నిపుణులు, మత పెద్దలకు రిజర్వ్ చేశారు. కానీ 45 సీట్లలోని 12 స్థానాలను పీఓకేలోని స్థానికులకు కాకుండా పాక్లోని ఇతర ప్రాంతాల వారికి ప్రభుత్వం కేటాయించింది. వాటిని రద్దు చేయాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. దీనికోసం ఈ నెల 9న నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ తరుణంలోనే జేఏఏసీపై ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. దీంతో నిరసనకారులు రోడ్డెక్కారు. ఈ క్రమంలోనే రావల్కోట్ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ వ్యాపారి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వచ్చిన జేఏఏసీ నిరసనకారులు స్థానిక ఆసుపత్రి మార్చురీ ముందు భారీ సంఖ్యలో గుమిగూడారు. వీరిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నించడం, నిరసనకారులు ఎదురు తిరగడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు మధ్య సంబంధం ఏంటంటే, జేఏఏసీ పౌర సమాజ కూటమిగా ఏర్పడి పీఓకే కేంద్రంగా పనిచేస్తోంది. స్థానికుల హక్కుల కోసం కొన్నాళ్లుగా పోరాడుతోంది. పీఓకేలో ఆర్థిక, రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తోంది. స్థానిక వనరులను ఆ ప్రాంత అభివృద్ధికి వినియోగించడం లేదని ఆరోపణలు చేస్తోంది. అందులో భాగంగానే శరణార్థులకు కేటాయించిన సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో యాంటీ టెర్రరిజం యాక్ట్ 2014 కింద పాక్ సర్కార్ ఈ కమిటీపై నిషేధం విధించింది. ఆ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందనేది పాక్ ప్రభుత్వ ఆరోపణ. జేఏఏసీ కావాలని సరిహద్దు ప్రాంతాల్లో అల్లర్లు జరిగేలా ప్రేరేపిస్తోందని విమర్శించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఫలితంగా పీఓకేలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉద్రిక్తత నేపథ్యంలో వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారనేది జేఏఏసీతో పాటు స్థానికుల ఆరోపణ.
మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా దాన్ని బయటకు రానివ్వడం లేదనేది వారి వర్షన్. ఈ క్రమంలోనే జేఏఏసీ కమిటీలోని 4 నాయకుల సమాచారం తెలిపిన వారికి పాక్ ప్రభుత్వం ₹1,00,00,000 రివార్డు ప్రకటించింది. వీరిలో నవాజ్, ఉమర్ నజీర్, ఖవాజా, సర్దార్ అమర్ ఖాన్ ఉన్నారు. వీరి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పింది. మున్ముందు అల్లర్లు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయి. ఎందుకంటే నిరసనకారులు స్థానికుల మద్దతును కూడగట్టుకున్నారు. స్థానిక అంశాలు, అక్కడి వనరులు, అసెంబ్లీ స్థానాల విషయంపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో నిరసనలు పెరిగే అవకాశం లేకపోలేదు. అదే క్రమంలో సర్కార్ అణచివేత కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఆందోళనకారులపై కాల్పులు జరపడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. బ్రిటన్లోని పాక్ రాయబార కార్యాలయం ముందు పలువురు కశ్మీరీలు ఆందోళన నిర్వహించారు. నిరసనకారులపై సైన్యాన్ని ప్రయోగించడాన్ని తప్పుపట్టారు. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న భారీ మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో యూకే ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని 30 మంది బ్రిటిష్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు విదేశాంగ కార్యాలయానికి లేఖ రాశారు. పీఓకేలో పౌరులపై కాల్పులను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ప్రజలపై చేస్తున్న క్రూరత్వం, అకృత్యాలపై తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ అణచివేత వైఖరిని ప్రశ్నించాలని, పీఓకేలో జరుగుతున్న అకృత్యాలకు ఆ దేశాన్ని జవాబుదారీగా నిలపాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. పీఓకే అసెంబ్లీ ఎన్నికలకు సుమారుగా నెలన్నర సమయం ఉండడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అవి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం లేకపోలేదు. ఈ అల్లర్లను అలుసుగా తీసుకుని ఆ ముసుగులో భారత్లోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందనేది నిపుణుల ఆందోళన. దీంతో భారత్ కూడా ఒకంత అలర్ట్గా ఉండాల్సిన అవసరాన్ని పీఓకే పరిణామాలు చెబుతున్నాయి. నిరసనలపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది. పాక్ అధికారులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడుతున్నారని, అసమ్మతి గళాలను అణచివేస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించింది. పాక్లో ప్రజలపై దమనకాండను ఆపాలంటూ శ్రీనగర్లో ఉగ్రవాద బాధిత సంఘం సభ్యులు నిరసన తెలిపారు. సైన్యం కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పీఓకేలే పేరుకే లోకల్ గవర్నమెంట్, కంట్రోల్ అంతా పాకిస్తాన్దే. మరి ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి, శాసనసభ, రాజ్యాంగం, జెండా ఎందుకున్నాయి? పీఓకే నిజంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమా కాదా? ఈ ప్రశ్నలు మరోసారి తెరపైకొచ్చాయి. పీఓకే 13,000 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భూభాగం. ఎక్కువ భాగం కొండలు, పర్వతాలే. 40 లక్షల పైగా జనాభా. అంతా ముస్లింలే. ఒకప్పుడు కశ్మీర్లో భాగంగా ఉండేది. అఖండ భారత్లో అంతర్భాగం అనేది మనవాదన. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్గా ఉంది. అలాగని అది దాయాదికి చెందినది కాదు. కానీ పాక్ కంట్రోల్లోనే ఉన్న ప్రాంతం. స్థానికంగా ప్రభుత్వం ఉన్న పీఓకే రిమోట్ పాక్ చేతుల్లో ఉంటుంది. ఎంతో కాలంగా పీఓకే ప్రజలు పాక్ పాలనపై ఆగ్రహంగా ఉన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని ఫైర్ అవుతున్నారు. తాము ఇండియాలో కలుస్తామంటూ అప్పుడప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు. ఇది పాక్కు నచ్చడం లేదు. వాటిని పాక్ సర్కార్ అణచివేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఇదే తిరుగుబాటుగా మారుతోంది. పాకిస్తాన్ అధికారికంగా పీఓకేను ఆజాద్ జమ్మూ అండ్ కశ్మీర్గా పిలుస్తుంది. పేరు వింటే అది స్వతంత్రమో, స్వయం ప్రతిపత్తితో నడిచే ప్రాంతంలా అనిపిస్తుంది. అక్కడ ప్రత్యేక శాసనసభ ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, న్యాయ వ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం కూడా ఉన్నాయి. పైకి చూస్తే ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ఉన్న ప్రాంతంలా కనిపిస్తుంది. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నం. అంతా పాక్దే కంట్రోల్. అసలు పీఓకేకు పాక్కు సంబంధం ఏంటంటే 1947 విభజన కాలానికి వెళ్లాల్సిందే. జమ్మూ కశ్మీర్ సంస్థానం భారత్లో విలీనం కావడంతో మొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఇది ముగిసే సమయానికి కశ్మీర్లోని కొంత భూభాగం పాకిస్తాన్ ఆక్రమణలో మిగిలిపోయింది. అయితే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో అధికారిక ప్రావిన్స్గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జమ్మూ కశ్మీర్పై తమ హక్కు బలహీనపడుతుందని ఇస్లామాబాద్ భావించింది. అందుకే ఒకవైపు కశ్మీర్ వివాదం కొనసాగుతుందనే వాదనను నిలబెట్టుకుంటూనే మరోవైపు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇందులో భాగంగానే 1949 కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్తాన్ తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్రపతి, ప్రధాని, శాసనసభ, న్యాయ వ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతో పీఓకేకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ రాజ్యాంగం ప్రకారం పీఓకేలో ఆ దేశ అధ్యక్షుడు రాజ్యాంగబద్ధ అధిపతి కాగా ప్రధాని కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరించాలి. కానీ అలా ఏనాడూ జరగలేదు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎక్కువగా పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. రక్షణ, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక అంశాలు
కీలక పరిపాలనా నిర్ణయాలన్నీ ఇస్లామాబాద్ అనుమతితోనే అమలవుతాయి. పీఓకే పరిపాలనలోనూ పాకిస్తాన్ నుంచి పంపిన అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. అంతేకాదు, పీఓకేలో రాజకీయ వ్యవస్థపై పాకిస్తాన్ ప్రభావం ఎంత బలంగా ఉందో అక్కడి ఎన్నికల విధానం కూడా చూపిస్తుంది. శాసనసభలో కొన్ని స్థానాలు పీఓకేలో నివసించే ప్రజల కోసం కాకుండా పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ఈ స్థానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విమర్శలున్నాయి. దీంతో స్థానిక ప్రజల కంటే ఇస్లామాబాద్కు మరింత అనుకూలంగా రాజకీయ సమీకరణాలు జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇప్పుడు పీఓకే రగిలిపోవడానికి కారణమైంది. మరో కాంట్రవర్సీ ఇష్యూ విధేయత ప్రమాణం. పీఓకేలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు కశ్మీర్ పాకిస్తానంలో విలీనం కావాలనే సిద్ధాంతానికి మద్దతిస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. భిన్నాభిప్రాయాలకు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అక్కడ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయన్న విమర్శలున్నాయి. అలా ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్ సృష్టించిన నామమాత్రపు రాజకీయ వ్యవస్థేనని క్లారిటీ వస్తోంది. భారత్ మాత్రం పీఓకేను ఎప్పటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు తేల్చి చెప్పింది. భారత విదేశాంగ శాఖ కూడా పీఓకే భారత భూభాగమేనని అధికారికంగా చెబుతోంది. అందుకు పీఓకేకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు, జెండా వంటి వ్యవస్థలు ఉన్నాయనే కారణంతో అది స్వతంత్ర ప్రాంతమో ప్రత్యేక దేశమో అయిపోదని భారత్ వాదిస్తోంది. దశాబ్దాలుగా ఆజాద్ కశ్మీర్ అనే పేరుతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవానికి పీఓకే రాజకీయ, పరిపాలన, భద్రతా వ్యవస్థలన్నీ ఇస్లామాబాద్ నియంత్రణలోనే కొనసాగుతున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే పీఓకేలో కనిపించేది ఒక ప్రభుత్వం అయితే పనిచేసేది మాత్రం పాకిస్తాన్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థేనని స్పష్టమవుతోంది. ఇక ఇప్పుడు పీఓకేలో జరుగుతున్న హింస కేవలం ఆర్థిక సమస్యలతో కాదు. అసెంబ్లీలోని 12 రిఫ్యూజీ సీట్ల వ్యవస్థ స్థానికుల్లో ఏర్పడిన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నుంచి పుట్టుకొచ్చింది. స్థానికులకు నిజమైన ప్రాతినిధ్యం కావాలి. ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే పీఓకేలో ఉద్రిక్తతలు మరింత పెరిగి రాజకీయ పరిస్థితి మరింత దిగజారే ఛాన్స్ ఉంది. జూలై 27న ఎన్నికలకు ముందు ఈ సమస్య పీఓకే రాజకీయాలను ఎలా మార్చబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. నిజానికి ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్ సంక్షోభంతో విసిగిపోయిన పీఓకే వాసులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ నిరసనలను అణచివేసేందుకు పాక్ పాలకులు సైన్యాన్ని రంగంలోకి దించారు. ప్రస్తుతం పాకిస్తాన్ నలువైపులా సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అడుగంటిపోవడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖాళీ అవడం, మరోవైపు తాలిబన్లతో సరిహద్దు రచ్చ, మిడిల్ ఈస్ట్ సంక్షోభం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక స్థితి రోజురోజుకు దిగజారుతోంది. జీడీపీ వృద్ధి 3-4% మాత్రమే ఉంది. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతోంది. పారిశ్రామిక అభివృద్ధి పడకేసింది. నిరుద్యోగం ఎక్కువైంది. దేశాభివృద్ధికి దోహదపడే సంస్కరణలు రూపొందించడంలో పాక్ పాలకులు విఫలమవుతున్నారు. ఇటీవల ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటోందని అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు పీఓకేలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి దారుణమైన సిచ్యుయేషన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్ ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తోందనేది అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా. ఆర్థికంగా భారమైన పీఓకే ప్రాంతాన్ని ఇకపై తమ అధీనంలో ఉంచుకోలేక దాన్ని తిరిగి భారతదేశానికి అప్పగించే లేదా వదిలించుకునే ఆలోచనలో పాక్ అగ్రనాయకత్వం ఉన్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. కానీ ఈ వ్యవహారంలో ప్రధాన అడ్డంకి టెర్రర్ నెట్వర్క్. దశాబ్దాలుగా పాక్ పెంచి పోషించిన ఉగ్రవాద గ్రూపులకు పీఓకే సేఫ్ జోన్గా మారింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని భారత్కు అప్పగించడమో లేదా స్వయం ప్రతిపత్తి ఇవ్వడమో జరిగితే ఉగ్రవాదుల ఉనికి ప్రమాదంలో పడుతుంది. అందువల్ల పాక్ ప్రభుత్వం వెనకడుగు వేసిన స్థానిక ఉగ్రవాద సంస్థల నుంచి తీవ్ర తిరస్కరణ, సాయుధ పోరాటం ఎదురయ్యే ఛాన్స్ ఉందని నిపుణుల అంచనా. తూటాలతో అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని పీఓకే వాసులు హెచ్చరిస్తూ ఉండడంతో సమస్య పాకిస్తాన్కు గుదిబండలా మారింది. మరి ఈ ప్రాంతాన్ని పాక్ సైన్యం పూర్తిగా ఉక్కుపాదంతో అణచివేస్తుందా, లేక అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఆర్థిక భారంతో భారత్కు వదిలేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో ఇదొక అత్యంత ఆసక్తికరమైన మలుపు కాబోతుందంటున్నారు నిపుణులు. పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవాలి, పాకిస్తాన్కు శాశ్వతంగా చెక్ పెట్టాలి. దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్. మరి ఇప్పుడు పీఓకేలో జరుగుతున్న పరిణామాల్ని భారత్ అవకాశంగా తీసుకుంటుందా? టార్గెట్ పీఓకేలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్. 80 ఏళ్లకు పైగా వివాదాస్పద ప్రాంతంగా కొనసాగుతోంది.
స్వాతంత్ర్యం వచ్చిన కొన్నాళ్లకే పాక్ పాలకులు వక్రబుద్ధితో కశ్మీర్ను ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి భారత ప్రభుత్వం మేల్కొనేసరికి కొంత ప్రాంతం దాయాది చేతుల్లోకి వెళ్లిపోయింది. అదే పీఓకేగా మారింది. దీన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అప్పటి నుంచి భారత పాలకులు చెబుతూనే ఉన్నారు. కానీ అది ఇప్పటికీ సాధ్యం కాలేదు. భారత్ పాకిస్తాన్కు మధ్య ఉన్న వివాదమంతా పీఓకేతోనే. ఇప్పటిదాకా 4 యుద్ధాలకు కారణమైంది. పీఓకే విషయంలో దాయాదికి దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వాలి. ఇది ఎంతో కాలంగా సగటు భారతీయుడి నుంచి వస్తున్న డిమాండ్. అక్కడున్న ఉగ్రవాద శిబిరాలను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. అంతేకాదు, ఈ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంటేనే వగలమారి పాక్తో మనకు గొడవ ముగుస్తుంది. లేదంటే పదే పదే పాక్ వంకర బుద్ధితో నాటకాలు వేస్తూనే ఉంటుంది. నిజానికి గతంలో పీఓకేను భారత్ అంత సీరియస్గా తీసుకోలేదు. ఎటాక్ కంటే అవసరమైన సమయాల్లో 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులు వంటి లిమిటెడ్ మిలిటరీ యాక్షన్ ఎంచుకుంది. ఆపరేషన్ సింధూర్ టైంలోనూ ఇంతే. కానీ భారత్ వ్యూహాత్మకంగా వేచి చూసే ధోరణిని అవలంబిస్తూ వస్తోంది. ఇప్పటికే పీఓకే ప్రజలు పాక్ పాలనపై రగిలిపోతున్నారు. ఇండియాలో కలుస్తామంటూ అప్పుడప్పుడు ఆందోళనలు చేస్తున్నారు. వాటిని పాక్ సర్కార్ అణచివేస్తూ వస్తోంది. ఎప్పటికైనా ఆ ఉద్యమాలు తిరుగుబాటుగా మారతాయి. అప్పుడు సరైన సమయంలో జోక్యం చేసుకునేలా పరిస్థితులు అనుకూలిస్తాయని ఎంతకాలం భారత్ భావించింది. పీఓకేను భారత్ సొంతం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఈ ప్రాంతం భారత్లో అంతర్భాగమైన విభజన తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగా విడిపోయింది. తర్వాత పాక్ ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద స్థావరంగా మార్చింది. ఇక్కడ టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి వారిని భారత్లోకి పంపించి విధ్వంసానికి పాల్పడుతోంది. ఆపరేషన్ సింధూర్ టైంలో అక్కడున్న ఉగ్ర శిబిరాలను కూకటి వేళ్లతో పెకలించింది. ఆ సమయంలో పీఓకేను స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ బాగా వినిపించింది. నెక్స్ట్ మిషన్ ఇదే ఉండాలని భారతావని కోరుకుంది. కానీ అలా జరగలేదు. పీఓకేలోని గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతం మన దేశానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడి నుంచి ఆసియా, ఆఫ్ఘనిస్తాన్లకు చేరుకోవాలంటే పాకిస్తాన్ లేదా ఇరాన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే పీఓకే మనదే అయితే నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే రష్యా నుంచి భారత్ ఆయిల్ను సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఈ పీఓకేను స్వాధీనం చేసుకోవడం వల్ల రష్యా నుంచి నేరుగా పైప్లైన్ ఏర్పాటు చేసి ఆయిల్ను దిగుమతి చేసుకునే వీలుంటుంది. మరోవైపు పీఓకే చాలా దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది. దీంతో చైనా తన వాణిజ్యపరమైన అంశాలకు పీఓకేను వేదికగా చేసుకుంటూ వస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలతో పీఓకే సరిహద్దు కలిగి ఉండడంతో చైనాకు వీలుగా మారింది. ఈ పీఓకేను స్వాధీనం చేసుకోవడం వల్ల చైనాకు అడ్డుకట్ట వేసే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సహజ వనరులు ఉన్నాయి. ప్రధానంగా పీఓకే ప్రాంతంలో అణుశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన యురేనియం కూడా ఇక్కడ లభిస్తుంది. అలాగే నీలం, జీలం నదుల సాయంతో జల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. ఇక్కడి వనరులను ఉపయోగించి జమ్మూ కాశ్మీర్ను సస్యశ్యామలం చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. పనిలో పనిగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు వీలుంటుంది. పీఓకేను స్వాధీనం చేసుకోవడంతో భారత్ ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా ఇలా ఎన్నో ప్రయోజనాలుంటాయి. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే దొంగదెబ్బతో పీఓకేను నియంత్రణలోకి తీసుకుంది పాకిస్తాన్. అప్పటి నుంచి ఈ ప్రాంత అభివృద్ధిని గాలికొదిలేసింది. భారత్పై విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను వాడుకుంటోంది. పీఓకే పీఠం అధిరోహించిన వారు ఇస్లామాబాద్ సర్కార్ చేతుల్లో కీలుబొమ్మగా ఉండిపోతున్నారు. ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ కరువవుతోంది. వాస్తవానికి పాకిస్తాన్ ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం పట్ల దేశవ్యాప్తంగా చాలా చోట్ల ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తీవ్రమైన భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయంగా అనేక విమర్శలను మూటగట్టుకుంది. వీటన్నింటికి తోడు సరిహద్దు దేశాలతో వైరం పాకిస్తాన్కు ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్తో శత్రుత్వం పెంచుకోవడం ఆ దేశానికే భారీ నష్టాన్ని కలిగిస్తోంది. పాకిస్తాన్ అభివృద్ధిని పక్కన పెట్టి భారత్పై దాడులు చేయడంపై దృష్టి పెడుతోంది. దాయాది దేశం దుశ్చర్యలను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొట్టడంతో పాటు శత్రు దేశానికి సరైన బుద్ధి చెబుతోంది. ఆపరేషన్ సింధూర్తో ఈ విషయం స్పష్టమైంది. యుద్ధాల్లోనే కాకుండా పాకిస్తాన్ చేష్టలను అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతోంది భారత్. దీంతో పాక్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. అంతేకాకుండా తమకు ప్రత్యేక దేశం కావాలంటూ బలూచిస్తాన్ వాసులు పాకిస్తాన్ ప్రభుత్వంపై కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే బలూచిస్తాన్ ప్రాంతాన్ని పాక్ సర్కార్ పట్టించుకోవడం లేదనేది ప్రధాన ఆరోపణ. రాజకీయ పరంగా వివక్ష చూపడం, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం, అక్కడి ఆర్థిక వనరులను దోచుకోవడం వంటివి చేస్తోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటోంది. అందుకే కొన్నాళ్లుగా పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాకిస్తాన్కు పొసగడం లేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవల కాలంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సన్నిహితంగా ఉండడంతో
చైనాతో కూడా సంబంధాలు అంటిముట్టనట్లుగానే ఉన్నాయి. ఇలా అన్ని విధాలుగా సమస్యలతోనే సావాసం చేస్తోంది దాయాది దేశం. ఇప్పుడు స్థానిక తిరుగుబాట్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత్ అనుకూలవాదం వినిపిస్తోంది. గతంలో కూడా పాక్ వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. పీఓకేను స్వాధీనం చేసుకోవాలని అక్కడి ప్రజలు భారత్ను వేడుకున్నారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఈ ఉద్యమాలు తిరుగుబాటుగా మారిన సరైన సమయంలో భారత్ తగు విధంగా జోక్యం చేసుకునేలా పరిస్థితులు అనుకూలిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఎప్పటికైనా పీఓకే మనదే అవ్వచ్చు, అఖండ భారత్ అసాధ్యమేమీ కాకపోవచ్చు.